సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో హర్ష, ఒకసారి బంగారం వెండి ధరల గురించి మాట్లాడదాం. దీపావళి ముందు వరకు బంగారం వెండి ధరలు ఎంతలా అరాచకం సృష్టించాయో చూసాము. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ అయితే దీపావళికి ముందు దగ్గర దగ్గర 1,35,000 1,36,000 వరకు వెళ్ళిపోయినాయి. అండ్ సిల్వర్ విషయానికి వస్తే దీపావళి ముందు వరకు సిల్వర్ బార్స్ అయితే దగ్గర దగ్గర 2 లక్షల రూపాయలు అడ్వాన్స్లు ఇచ్చి క్యూ లైన్ లో నిలబడి మరీ కొన్నారు జనాలు. దీపావళి తెల్లవారుజాము నుంచి ఒక్కసారిగా సినిమా అంతా మారిపోయింది. దీపావళి తెల్లవారుజాము నుంచి బంగారం ఏమో ఆల్మోస్ట్ 10% డ్రాప్ అయి పడిపోయింది. అండ్ వెండి విషయానికి వస్తే 15 to 18% డ్రాప్ అయింది. అంటే దీపావళి ముందు వరకు వెండి అయితే 2 లక్షలు ఉన్నది, ఇవాళ 1,45,000 1,50,000 వరకు వచ్చేసింది. కాబట్టి ఎందుకంటారు దీపావళికి ముందు అంత పెద్ద విపరీతమైన అరాచకమైన ర్యాలీ వచ్చిందంటారు? అండ్ దీపావళి తర్వాత ఎందుకు ఒక్కసారిగా బంగారం వెండి ధరలు చల్లబడ్డాయి? కరెక్ట్ సార్. మీరు ఇప్పుడు చూస్తే దీపావళికి ముందు 1.5-2 months వరకు గోల్డ్ సిల్వర్ అంతా మీకు ఒక 25-30% 2 months లోనే వచ్చాయి. మెయిన్ రీజన్ ఒక 1 to 2 years లాంగ్ టైం ఫ్రేమ్ తీసుకుంటే ఫండమెంటల్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మనకి అనిపించే సెంట్రల్ బ్యాంక్ బయింగ్. వాళ్ళు కొన్ని లక్షల కోట్లతో కొంటున్నారు కాబట్టి అది గోల్డ్ ని చాలా సిల్వర్ ని బాగా పెంచుతున్నాయి. లాస్ట్ ఆ 2 months గోల్డ్ కి మన దివాళీకి రాక ముందు 2 months ఎందుకు గోల్డ్ అంత పెరిగింది అనేది చూస్తే మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన రీజన్ వచ్చి అమెరికా వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్లు. అసలు అమెరికా వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్లకి గోల్డ్ ప్రైసెస్ కి ఏంటి సంబంధం? ఎందుకు వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారం గోల్డ్ పెరగాలి అంటే ఒక సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుని బేసికల్గా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ రోజు నేను కొన్ని వస్తువులు కొనాలంటే దానికి ఖర్చు ఒక 100 రూపాయలు అయితే సంవత్సరం తర్వాత, ఈ రోజు నుంచి కరెక్ట్గా సంవత్సరం తర్వాత అదే వస్తువులు కొనాలంటే నాకు దాని ఖర్చు 105 రూపాయలు అయింది అనుకోండి. అంటే అప్పుడు నా ఇన్ఫ్లేషన్ ఒక 5% పెరిగింది. సో ఇది మీకు నచ్చకపోయినా ఇన్ఫ్లేషన్ అనేది ప్రపంచంలో ఇప్పటివరకు ప్రతి సంవత్సరం వస్తూ వచ్చింది, అలాగే ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే గ్రోత్ ఉన్నంత వరకు ఇన్ఫ్లేషన్ అనేది కంపల్సరీ. సో ప్రతి సంవత్సరం మీరు కొనాలనుకునే సేమ్ వస్తువులు ధర అట్లీస్ట్ ఒక 5 to 6% పెరుగుతూ వెళ్తుంది. ఒకటేసారి పెరగకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ రెంట్ ఉందనుకోండి, ఒక 2 years లో 10%, 2 years సేమ్ రెంట్ కట్టినా 2 years తర్వాత 10% పెరగచ్చు. బట్ యావరేజ్ గా చూసుకుంటే 5% 5 to 6% ఎప్పటికీ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. సో అది ఆ 5% నేను ట్యాకిల్ చేయాలంటే మనకుండే ఆప్షన్స్ ఏంటి? నా దగ్గర ఈ రోజు ఉన్న 100 రూపాయలు నేను తీసుకెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయడానికి నాకు ఏమేమి ఉంటాయి? ఒకటి వచ్చి బ్యాంక్ అకౌంట్ లో పెడితే 3% 4% ఇస్తాడు. ఇన్ఫ్లేషన్ 5% అంటే నాకు ఆల్రెడీ నాకు 1% 2% నష్టపోతున్నా. రెండవది వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా 5.5-6% అంటే ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ లెవెల్ ఉంటుంది. మూడోది వచ్చి గోల్డ్ వచ్చి ఇన్ఫ్లేషన్ కంటే స్లైట్లీ ఒక 1 to 2% ఎక్స్ట్రా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ కే ఉంటుంది. మాక్సిమం చూస్తే ఒక 1 to 2% ఎక్స్ట్రానే ఉంటుంది. దానికి మించి ఇంకొంచెం ముందుకెళ్తే రియల్ ఎస్టేట్, అన్నిటికంటే హైయెస్ట్ గా స్టాక్ మార్కెట్ లో డబ్బులు వస్తాయి. కాకపోతే స్టాక్ మార్కెట్ బాగా నాలెడ్జ్ దేంట్లో పెట్టాలి, అందరికి నార్మల్ జనాలకి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అది గోల్డ్ ఈజీ ఆప్షన్. లేదా ఎఫ్డీలో పెడతారు, లేదా రియల్ ఎస్టేట్ లో పెడతారు. ఇప్పుడు అమెరికా వాళ్ళ సెప్టెంబర్లో మన ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తున్నాం అని అనౌన్స్ చేశారు. అంటే అర్థం ఏంటి? అమెరికా వాళ్ళు ఫెడ్ రేట్స్ తగ్గిస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారో ఏమవుతుంది? మీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, మీ నార్మల్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్లు కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. అవన్నీ తగ్గిపోయి అంటే ఒక 7% దగ్గర ఉండింది అనుకోండి, అమెరికా వాళ్ళు మేము 1% తగ్గిస్తున్నాం అని అన్నారు అనుకోండి. ఇన్ఫ్లేషన్ మీకు ఆల్రెడీ 6% ఉంటే ముందు అందరూ నాకు 7% అక్కడ బ్యాంక్ లో పెడితే వస్తుంది కదా, ఇన్ఫ్లేషన్ 6% కదా, ఒక 1% ఎక్స్ట్రానే వస్తుంది కదా అని ఆ బ్యాంకుల్లో పెడతారు. కానీ ఎప్పుడైతే అమెరికా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేస్తున్నాం అని అంటే అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు బ్యాంక్ లో పెట్టినా 6% వస్తుంది, ఇన్ఫ్లేషన్ 6% వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఇది నాకు బ్యాంక్ లో పెట్టడం వేస్ట్ అని చెప్పి ఆ డబ్బులంతా తీసుకెళ్లి గోల్డ్ లో పెడతారు. రైట్? సో ఎప్పుడైనా సరే అమెరికా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే దానివల్ల మార్కెట్లో ఎవరైతే జనాలు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి ఆప్షన్స్ తగ్గిపోతాయి కనుక సేఫెస్ట్ బెట్ వాళ్ళు చూసేది గోల్డ్. అందువల్ల మీరు త్రూఅవుట్ హిస్టరీ చూసుకుంటే ఎనీ టైం యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించినప్పుడల్లా గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఎందుకంటే గోల్డ్ డిమాండ్ పెరిగిపోతుంది.
ఎందుకు గోల్డ్ డిమాండ్ పెరుగుతుందంటే అది కనీసం ఇన్ఫ్లేషన్ కంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. అందుకే గోల్డ్ని మనం ఇన్ఫ్లేషన్ హెడ్జ్గా కూడా అంటాం, ఇన్ఫ్లేషన్ హెడ్జ్ యాసెట్ అని. సో ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ని ట్యాకిల్ చేయాలంటే మిగతా ఆప్షన్స్ ఏది లేనప్పుడు గోల్డ్ ఈజ్ యువర్ ఫైనల్ డెస్టినేషన్. సెప్టెంబర్లో మనకి ఫస్ట్ టైం అమెరికా ఇప్పటి నుంచి నేను ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేస్తాను అని అనౌన్స్ చేశారు. అది అనౌన్స్ చేయడం వల్ల గోల్డ్ ప్రైస్లు పెరగడం మొదలుపెట్టాయి. అందుకే మీరు ఆ 1 to 2 months చూసారంటే 25-30% ర్యాలీ. అట్ ద సేమ్ టైం మన ఇండియాలో గోల్డ్కి ఒక ఎమోషనల్ వాల్యూ. ఆ దివాళీ రావడం, దసరా దివాళీ సీజన్ అవడం వల్ల గోల్డ్కి కూడా సేల్స్ బాగా పెరగడం, చాలా మంది గోల్డ్ కొనాలని అనుకోవడం, వాటి వల్ల ఆ డిమాండ్ వల్ల కూడా గోల్డ్ ప్రైసెస్ బాగా పెరిగాయి. ఒక్కసారిగా దివాళీ అయిపోయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిమాండ్ మొత్తం ఎవాపరేట్ అయింది, ఓవర్ నైట్ మాయమైంది. అందరు చల్లబడిపోయారు, గోల్డ్ కూడా చల్లబడిపోయింది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఫస్ట్ గోల్డ్ కి పెద్ద హిట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డేనే మీరు చూస్తే మంచి కరెక్షన్ వచ్చేస్తుంది, 5%-6% తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం నిన్న మొన్న యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తున్నాం, ఒక 25 basis points 4% 3.75% తీసుకొస్తున్నాం, కానీ డిసెంబర్లో ఖచ్చితంగా తగ్గిస్తాం అనేది మాత్రం మేము చెప్పట్లేదు అని అన్నారు. అది గోల్డ్ ప్రైజెస్ కి నెగటివ్ న్యూస్. ఎందుకంటే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడైతే తగ్గిస్తారో అప్పుడే వీళ్ళు తగ్గిన ఇంట్రెస్ట్ రేట్లు ఇన్ఫ్లేషన్ కవర్ చేయదు కాబట్టి జనాలు గోల్డ్ లో కొనాలని చూస్తారు. కానీ మేము ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించము అని చెప్పేసరికి అప్పుడు వీళ్ళకి మామూలు పీపుల్ కి గోల్డ్ మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. కనుక గోల్డ్ రేసెస్ దాని ప్రకారం కూడా కొంత కూల్ ఆఫ్ కనిపిస్తుంది. సో మేజర్ ఫ్యాక్టర్ ఈ లాస్ట్ 2-3 months లో గోల్డ్ ర్యాపిడ్ గా పెరగడం, ర్యాపిడ్ గా తగ్గడం. ఒకటి వచ్చి యుఎస్ ఫెడ్ రేట్స్ ఫస్ట్ లో తగ్గిస్తాము కంటిన్యూస్ గా అని చెప్పడం, తర్వాత నిన్న వచ్చి 25 basis points తగ్గించినప్పటికీ డిసెంబర్ లో మళ్ళీ తగ్గుతుందని గ్యారంటీ అయితే ఇవ్వలేమని చెప్పడం, అదొకటి. అట్ ద సేమ్ టైం దివాళీ వల్ల డిమాండ్ బాగా పెరగడం మన దగ్గర. ఆ దివాళీ ఎప్పుడైతే అయిపోయిందో ఆ తర్వాత డిమాండ్ ఒకటేసారిగా కూల్ ఆఫ్ అయిపోవడం, ఇది చాలా రొటీన్ గా ఫ్యాక్టర్స్ అండి. బట్ అల్టిమేట్లీ మీరు అన్నట్టు గోల్డ్ ప్రైసెస్ బాగా పెరిగి ఒక 10% అయితే కరెక్ట్ అయ్యాయి. అండ్ అదేవిధంగా గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి కదా, ఈ టైంలో గోల్డ్ ఈటీఎఫ్లు కూడా మంచి ర్యాలీలో ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్లు మంచి రిటర్న్స్ వస్తున్నాయంటూ కూడా మనకు ఆర్టికల్స్ వస్తున్నాయి. సో మరి గోల్డ్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ని ఎలా చూడొచ్చు అంటారు? సో మీరు గోల్డ్ కొనాలనుకుంటే ఒకటి వచ్చి వెళ్ళి జ్యువెలరీ కొనొచ్చు, కానీ జ్యువెలరీలో మీకు రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఒకటి వచ్చి అసలు నిజమైన క్వాలిటీ నిజంగా క్వాలిటీ ఇష్యూస్, రెండోది వచ్చి మేకింగ్ చార్జెస్ అని చెప్పి కూలీలు, రైట్. సో వాళ్ళు అల్టిమేట్ గా వాళ్ళు ఇచ్చే గోల్డ్ నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న గ్రామ్స్ ఉన్నాయా లేదా కూడా తెలియదు మీకు. సో ఇవన్నీ ఉండేసరికి జ్యువెలరీ ఎప్పుడైనా సరే మీరు అవసరం అయితే తప్పితే అన్ని సమయాల్లోనూ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే జ్యువెలరీ కొనాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ గా మీరు ఏదో ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి వాటికి జ్యువెలరీ కొనాల్సింది తప్పితే మిగతా టైంలో మీరు ఇంక వేరే ఆప్షన్స్ ఏముంటుంది, వెళ్ళి గోల్డ్ బార్ కొనొచ్చు, గోల్డ్ కాయిన్ కొనొచ్చు. గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బార్స్ కొంటే దానివల్ల ఇష్యూ వచ్చి ఏంటంటే మీరు అది మళ్ళీ తీసుకెళ్లి మార్కెట్లో అమ్మాలి. మీరు వెళ్ళి నేను మార్కెట్లో నేను గోల్డ్ బార్ నేను అమ్ముతున్నాను కొనుక్కోండి అంటే మీకు ఇమీడియట్ గా కొనడానికి ఎవరు దొరకపోవచ్చు. సో ఆ లిక్విడిటీ ఇష్యూ వస్తుంది. కొనడం మీరు ఈజీగా కొనేయచ్చు, మళ్ళీ అమ్మడానికి మీరు అమ్మినప్పుడు కొనేవాళ్ళు కూడా రెడీగా ఉండాలి, ఆ ఇష్యూ ఉంటుంది. ఇలాంటి ఒకటి వచ్చి క్వాలిటీ ఇష్యూస్, రెండోది వచ్చి లిక్విడిటీ ఇష్యూస్, ఇలాంటి ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అని చెప్పి వాళ్ళు ఛార్జ్ చేసే ఎక్స్ట్రాలు, దాని మీద మళ్ళీ జిఎస్టీలు, ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ ఎక్స్ట్రా కష్టాలు పోవాలంటే మీకున్న బెస్ట్ ఆప్షన్ వచ్చి ఈటీఎఫ్స్. ఈటీఎఫ్స్ అంటే చాలా సింపుల్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. సింపుల్ గా స్టాక్ మార్కెట్ లో గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిప్పాన్ వాళ్ళు చూస్తే మీరు గోల్డ్ పీస్ అని ఉంటుంది, జీరోదా వాళ్ళు చూస్తే గోల్డ్ కేస్ అని ఉంటుంది. ఇది నథింగ్ బట్ ఆ కంపెనీ వాళ్ళు కొని పెట్టుకుంటారు గోల్డ్ అంతా. మనకి ఒకవేళ మనం ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మనం గోల్డ్ కొంటే మనకి ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చి అది మన జాగ్రత్త కాపాడుకోవాలి, ఎప్పుడు వచ్చి ఎవరు కొట్టేస్తారో తెలియదు, ఫిజికల్ భయం. ఎగ్జాక్ట్లీ. సో అది వీళ్ళు గోల్డ్ పీస్, గోల్డ్ సిల్వర్, గోల్డ్ కేసు వాళ్ళు చూసుకుంటారు. పెద్ద పెద్ద కార్పొరేట్స్ కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద అతికే ప్రూఫ్ రూమ్స్ అలాంటివి కట్టించి వాటిలో గోల్డ్ కొని పెట్టుకుంటారు, చాలా సేఫ్ గా వాళ్ళు కాపాడుకుంటారు. మనకి అలా ప్రెజర్ అంతా పోతుంది. మనకి సింపుల్ గా ఒక బటన్ నొక్కితే గోల్డ్ కొనొచ్చు, మళ్ళీ ఇంకో బటన్ నొక్కితే గోల్డ్ అమ్మేయచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఒక గోల్డ్ కాయిన్ కొనాలి, 10 grams గోల్డ్ కాయిన్ కొనాలంటే 1,30,000 అలా అంత పెట్టాలి. అదే గోల్డ్ ఈటీఎఫ్ లో మీ దగ్గర 10 రూపాయలు ఉన్నా కూడా పోయి కొనుక్కోవచ్చు. సూపర్, రైట్. సో మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ, గోల్డ్ కొనడం వల్ల వచ్చే చాలా రకాల తలకాయ నొప్పులు ఇవన్నీ కూడా గోల్డ్ ఈటీఎఫ్ కొనడం వల్ల పోతాయి మీకు. రైట్ రైట్. సో ఇంకా మొత్తానికి ఇంకా ఇయర్ ఎండింగ్ కూడా ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి ఇంకా గోల్డ్ ప్రైసెస్ తగ్గడం కానీ పెరగడం కానీ ఇంకా ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? యా, సో ఇప్పుడు రాబోయే కాలంలో గోల్డ్ కున్న మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి ప్రైస్ మూమెంట్ కి అనేది మనం చూస్తే, ఫస్ట్ ఆబ్వియస్ గా సెంట్రల్ బ్యాంక్స్, ప్రపంచంలో సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొంటున్నాము, మేము గోల్డ్ ఇక్కడి నుంచి కొనడం ఇంకా తగ్గిస్తాము
ఇప్పటివరకు కొన్నాం, బాగా కొన్నాం, కానీ ఇక్కడ నుంచి కొంచెం తగ్గిస్తామని కాస్త అనౌన్స్మెంట్ అన్న ఇస్తే, అలాంటి ఏమైనా అనౌన్స్మెంట్ వస్తే ఫస్ట్ మేజర్ కూల్ ఆఫ్ ఉంటుంది. సెకండ్ వచ్చి యుఎస్ ఫెడ్ రేట్స్ డిసెంబర్కి మేము గ్యారంటీ ఇవ్వాలని తగ్గిస్తాము లేదా పెంచుతాము అని చెప్పారు. ఒకవేళ వాళ్ళు రేపు వచ్చి డిసెంబర్లో కనుక తగ్గించేశారు అనుకోండి, అప్పుడు మళ్ళీ సడన్గా గోల్డ్లో మీకు ప్రైస్ పైకి పెరుగుతుంది. కానీ ఒకవేళ మేము తగ్గించకుండా అలాగే ఉంచుతున్నాం అని అన్నారు అనుకోండి, డెఫినెట్గా గోల్డ్ మళ్ళీ అంత ఫాస్ట్గా పెరగడానికి అంత స్కోప్ అక్కడ లేదు. కానీ ఇవి రొటీన్ ఫ్యాక్టర్స్. ఇది కాకుండా ఇంకొన్ని స్పెషల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది వచ్చి నంబర్ 1 వచ్చి అమెరికాలో ఉన్న డెట్ ప్రాబ్లం. ఈరోజు అమెరికా $37 to $38 trillion అప్పుల మీద కూర్చొని. అంత పెద్ద అప్పు మీద కూర్చున్నప్పుడు మీరు దాన్ని రెగ్యులర్గా వడ్డీలు కూడా కట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు అంత పెద్ద అప్పుకి వడ్డీలు కడుతూ ఉంటే మీ గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో మ్యాక్సిమం డబ్బులు వడ్డీ కట్టడానికి వెళ్ళిపోతుంది. దానివల్ల మీకు మిగతా సోషల్ సెక్టర్, హెల్త్ కేర్ వీటన్నిటి మీద ఖర్చు పెట్టడానికి ఉండదు. ఇది కనుక ఒక లెవెల్కి వచ్చాక సంక్షోభంగా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్నాం, మనం పిఎం కిసాన్ అని స్కీమ్ ఇస్తున్నాం. ఫార్మర్స్ అందరికీ ప్రతి 3 నెలలకి, 2 నెలలకి, 6 నెలలకి ఒకసారి డబ్బులు పంచుతున్నాం. సడన్ గా ఆపేస్తున్నాం ఎందుకంటే మాకు అప్పులు కట్టుకోవాలి, మీకు పంచడానికి డబ్బులు లేదన్నారు అనుకోండి, ఫార్మర్స్ అంతా సంక్షోభంలోకి వచ్చేస్తారు. ఫార్మింగ్ సిస్టమ్ మొత్తం ప్రాబ్లంలోకి వచ్చేస్తుంది. అలా అమెరికాలో కూడా వాళ్ళ ఎకానమీ ఒక ప్రాబ్లంలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ వడ్డీలు పెరుగుతూ వెళ్తారో, అప్పు పెరిగితే దానికి ఈక్వలెంట్ గా వడ్డీ కూడా పెరుగుతుంది. వడ్డీలు ఇలా పెరుగుతూ వెళ్ళాయంటే వాళ్ళకి మిగతా వాటి మీద ఖర్చు పెట్టడానికి డబ్బులు తగ్గిపోతాయి. అలా ఖర్చు పెట్టడానికి డబ్బులు తగ్గిపోయినప్పుడు మొత్తం ఎకానమీ, సొసైటీ సంక్షోభంలోకి వచ్చేస్తుంది. అలాంటి టైంలో ఇంక మీకు మిగిలిన లాస్ట్ ఆప్షన్ ఏంటి, ఫెడ్ దగ్గరికి వెళ్ళి, అంటే మన రిజర్వ్ బ్యాంక్ లాంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు ప్రింట్ చేయడం. ఎప్పుడైతే మీరు డబ్బులు ప్రింట్ చేస్తారో, ఆ ప్రింట్ చేయడం అనేది దానికి న్యాచురల్ ఎఫెక్ట్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎందుకంటే సిస్టంలో డబ్బులు ఎక్కువ పెరిగిపోయేసరికి ఉండే గూడ్స్ లిమిటెడ్, అందరూ దానికి కావాలంటారు కాబట్టి వాటి రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో యుఎస్ కనుక డెట్ ప్రాబ్లం ఏమైనా వస్తే, దానివల్ల వాళ్ళు మనీ ప్రింట్ చేస్తే దానివల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ కనుక వచ్చిందంటే అందరూ మళ్ళీ అన్ని వదిలేసి గోల్డ్ మీదకి వచ్చేస్తారు. ఎందుకంటే గోల్డ్ సేఫెస్ట్ ఫర్ ఇన్ఫ్లేషన్ ట్యాక్లింగ్. ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ పెరిగితే మీరు చూస్తే అందరూ గోల్డ్ కొనుక్కోవడం బెటర్ అనుకుంటారు. కనీసం అది ఈరోజు 100 రూపీస్ని సంవత్సరం తర్వాత 105 అయితే ఇన్ఫ్లేషన్ వల్ల, అది గోల్డ్ అప్పుడు మీరు అమ్మితే కనీసం 105 వస్తుంది. అక్కడి నుంచి ఇన్ఫ్లేషన్ ఇంకో 10% పెరిగి 115 అయింది అనుకోండి, గోల్డ్ అమ్మితే కనీసం 115 దగ్గరకు వస్తుంది అన్న హోప్తో. అండ్ జనరల్లీ ఆల్సో గోల్డ్ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ మినిమం బీట్ చేస్తుంది అన్న హోప్తో అందరు గోల్డ్ మీదకి వస్తారు. సో ఆ రకంగా ఒకవేళ యుఎస్లో ఏమైనా సంక్షోభం వస్తే అప్పుడు డెఫినెట్గా గోల్డ్ ప్రైస్ పెరగడానికి. బట్ అదర్వైజ్ మీరు ఇందాక మాట్లాడుకున్నట్టు, ఒకటి వచ్చి సెంట్రల్ బ్యాంక్స్ కూల్ ఆఫ్ చేయాలి, లేదా యుఎస్ ఫెడ్ రేట్లు కట్ చేస్తామని అనౌన్స్ చేయాలి మళ్ళీ గోల్డ్ పెరగడానికి, లేదా యుఎస్లో ఏమైనా సంక్షోభం. ఒకటి వచ్చి మన అమెరికన్ డెట్ వల్ల, రెండోది వచ్చి అట్ ద సేమ్ టైం ఏఐ బబుల్ వల్ల మళ్ళీ స్టాక్ మార్కెట్ ఏమైనా క్రాష్ అయితే అప్పుడు అక్కడి నుంచి డబ్బులు మళ్ళీ గోల్డ్లోకి వస్తే అప్పుడు మళ్ళీ గోల్డ్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. సో అది కూడా ఒక స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ టారిఫ్లు, ట్రేడ్ డీల్ ఒక కొలిక్కి వచ్చేస్తే అప్పుడు కొంచెం కూల్ ఆఫ్ అవుతుంది. అలా అది మోస్ట్ లైక్లీ 1 to 2 months ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్, అట్ ద సేమ్ టైం చైనా యుఎస్ ట్రేడ్ డీల్ వచ్చే స్కోప్ కనిపిస్తుంది కనుక వాటి వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సార్.